చూసారా దాకా కాలి ఉంది. ఆయిల్ వేసుకుందాం. ఒక ఉల్లిపాయ, అంత ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ. ఉల్లిపాయ ఉడకటానికి ఉప్పు వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, 2 టమాటాలు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది నీసి ఏం కాదు కదా, గోంగూర కదా, అంటే ఉల్లిపాయ గోంగూర. లైట్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఇది ఇలాగా ఒక 3 నిమిషాలు టమాటా ఉడికిందాక మూత పెట్టి ఉడికిద్దాం. కారం వేసుకుందాం. గోంగూర కదా, కొంచెం ఘాటుగా, రుచిగా, మంటగా స్లైసీగా ఉండాలి. రుచిగా చూడండి. కారం ఉప్పు అనేదండి కొలతలు కాదు, మనం తినే టేస్ట్ని ఉంటుంది. ఆ టేస్ట్ని బట్టి వేసుకోవాలి మనం. వాళ్ళు కొలతలో వేసుకున్నారు, వీళ్ళు కొలతలో వేసుకున్నారు అని కాదు. మనం ఎంతైతే తింటామో అంత వేసుకోవచ్చు. ఒక్కొళ్ళు ఎక్కువ తింటారు, ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు. మేమైతే కొంచెం కారం ఘాటుగానే తింటాం. గోంగూర ఉడటానికి కొంచెం వాటర్ వేస్తున్నాను. కొంచెం చాలు. గోంగూర నేను ఇట్లా కోసుకొని శుభ్రంగా గుంజుకోవాలి దీన్ని. ఎందుకంటే దీంట్లో వేసుకుంటుంది, ఎక్కడ పడితే అక్కడ వేసి తీసుకొస్తారు, తొక్కుతారు. కాబట్టి ఇట్లా శుభ్రంగా గుంజి పెట్టుకోవాలి. పెడుతున్నాను చూడండి. ఇప్పుడు మూత పెడదాం కాసేపు, అది మొగ్గాలి కదా. ఓకే, గోంగూర చూద్దాం. ఉడికింది. పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకుందాం. శుభ్రంగా ఉంటుంది గోంగూరలో. ఆ ఫ్లేవరు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఇంకోండి, చాలు, ఎక్కువ వేసుకోకూడదు, వాసన వచ్చింది. 1 స్పూను ధనియాల పౌడర్. ఈ ధనియాల పౌడర్ వలన మనం వేపుకుని పెట్టుకుంటాం కదా, ఈ ఫ్లేవర్ అయితే ఎలా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది. సువాసన టేస్ట్గా ఉంటుంది. చూసారా? సాల్ట్ వేస్తున్నా చూడండి. చూసారా గోంగూర ఎలా ఉడికిందో? ఈ కలర్ రావాలి, ఆ పచ్చదనం అనేది పోయి ఈ కలర్ వస్తే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర. కొంతమంది ఏంటంటే వేసి ఏమంటే దించేసుకుంటారు. ఇలాగా ఉల్లిపాయ, టమాటా, గోంగూర, దీంట్లో ఏమి నీసి లేదు. మన ఆంధ్ర గోంగూర ఎలా వండుకుని సూపర్ టేస్టీతో ఉంటుంది. ఓకే, అయిపోయింది అంతే.